ఏడవకండి సార్, ఏడవకండి. మీరు మీరు ప్రేక్షకులందరూ చూస్తుండ్రు, ఏడవకండి. పెద్ద మనిషిని చూస్తే నాకు కూడా చాలా బాధ అనిపిస్తున్నది. ఎవరూ లేరు, ఒంటరి అయిపోయినటువంటి పరిస్థితి. రూపాయి కొని 10 రూపాయలకు అమ్మేటటువంటి బిజినెస్ నడుస్తుంది అక్కడ. జర పైలముల్లో బీ కేర్ఫుల్. సార్ ఫుల్ అథారిటీతో ఉన్నాడు, సారు ఫుల్ అథారిటీతో ఉన్నాడు. ఇగో పాస్బుక్. నేను ఆఖరికి చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు వరకు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఎవరికి నేను డిస్టర్బ్ చేయను, న్యాయం చేస్తాను. కానీ ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నాకు నా పర్మిషన్ తీసుకోవాలి, ఎన్ఓసి తీసుకొని చేసుకోవచ్చు. అందరికీ నమస్తే తెలంగాణ శరణార్థులు. ఈరోజు మన స్టూడియోకు ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చారు. మనకు భద్రయ్య కాలనీ అని జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక బస్తీ ఉంది. ఆ బస్తీలో తెలంగాణ చుట్టుముట్టు జిల్లాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలు, తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి వాళ్ళు గూడు ఏర్పాటు చేసుకోవడానికి ఒక నీడనిచ్చిన కాలనీ అయింది. అదే భద్రయ్య కాలనీ. అట్లా ఎందరికో నీడనిచ్చినటువంటి ఒక భద్రయ్య కాలనీ ఈ సార్ పేరు మీదనే ఇవాళ నెలకొల్పడం జరిగింది. ఆ కాలనీకి ఆ పేరు పెట్టడం జరిగింది. పుణ్యదంపులు భద్రయ్య అండ్ సరోజ మన భద్రయ్య సార్ యొక్క సతీమణి గత 3 సంవత్సరాల క్రితం పరమపదించారు. ఆమెకు భద్రయ్య కాలనీ పట్ల ఎనలేని ప్రేమ. ఆమె స్వయంగా ఇక్కడ మన చిత్రంలో చూడొచ్చు, ఆమె స్వయంగా యాప చెట్లను నాటినటువంటి పరిస్థితి ఇక్కడ భద్రయ్య కాలనీలో. అంత ప్రేమగా భద్రయ్య కాలనీ వెలవడంలో ఈ పుణ్య దంపతుల యొక్క కృషి ఎంతో ఉంది. ఇవాళ భద్రయ్య సారు ఒక 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 ఏడవకండి సార్, ఏడవకండి. మీరు ప్రేక్షకులందరూ చూస్తుండ్రు, ఏడవకండి. మేమందరం మీకు తోడున్నాం సార్, మీరు ఏడవకండి సార్. అమ్మను యాద్ చేయంగానే, సర్వజనమ్మను యాద్ చేయంగానే సార్ దుఃఖానికి అంతు లేకుండా పోతున్నది. సారు ఇప్పుడు ఒంటరివాడైనట్టు పరిస్థితి. ఇవాళ ఒక భద్రయ్య కాలనీ వ్యవస్థాపకుడి, భద్రయ్య కాలనీ తన పేరు మీద వెలిసింది, ఎందరికో నీడనిచ్చింది. కానీ ఇవాళ దుఃఖం మిగిలినటువంటి పరిస్థితి. నేను అనేక విధాలుగా మోసపోతున్నాను. నేను ఆరోగ్యం బాగలేదు, నా పరిస్థితి. నాకు అమ్మ చనిపోయి, అంటే నా సతీమణి చనిపోయి, సరోజమ్మ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒక ఇంజనీర్ పట్టభద్రునై ఇంజనీర్గా పనిచేస్తూ ఒక పరిశ్రమ పెట్టి, కుషాయిగూడ పారిశ్రామిక వాడలో తొలితరం పరిశ్రమ పెట్టి, ఆ ఇంజనీరింగ్ పరిశ్రమ పెట్టి వందలాది మంది కార్మికులకు ఇవాళ ఒక దారి చూపినటువంటి సార్గా, తొలితరం ఇంజనీర్గా ఆ టైంలో కుషాయిగూడ ఏపీఐసి కాలనీ, ఏపీఐసి ఇండస్ట్రియల్ ఏరియా కుషాయిగూడ ఏర్పడ్డప్పుడు అక్కడ ఒక మొట్టమొదటిగా కంపెనీ పెట్టి, ఆ కంపెనీలో, ఇంజనీరింగ్ కంపెనీలో ఎందరో వందలాది మంది కార్మికులకు ఇలా ఒక జీవనోపాధి చూపించినటువంటి సారు ఇట్లా అచంచలుగా ఎదిగి తన సొంత కష్టార్జితంతో పాపయ్య నగర్ లాంటి ప్రాంతంలో ఈ సారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మన సంతోష్ నగర్ అంటాము, మన పాపయ్య నగర్, సంతోష్ నగర్ మధ్య భద్రయ్య కాలనీకి సంబంధించి అక్కడ సర్వే నెంబర్ 417, 418కి సంబంధించినటువంటి సర్వే నెంబర్లో సారు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భూమిని తన కష్టార్జితం ద్వారా కొనడం జరిగింది. ఆ భూమికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనము మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ ఈ సుధా భద్రయ్య సర్వే నెంబర్ 417, 418 అట్ జవహర్ నగర్ అని చెప్పేసి ఈడ బోర్డు పక్కకే సార్ని కూడా మనం చిత్రంలో చూడవచ్చు. ఇట్లా తన కష్టార్జితంతో ఎందరో కార్మికులకు ఇలా ఉపాధి చూపిస్తూ కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియానే కాదు మిగతా చోట్ల కూడా తన ఇంజనీర్ ప్రావీణ్య విద్యతో వాళ్ళకు ఉపాధి కల్పించి ఒక పరిశ్రమని కొలిపి ఇక్కడ దాంట్లో వచ్చినటువంటి కష్టార్జితంతో తను ఇలా భూమిని కొనడం జరిగింది. ఆ భూమికి సంబంధించి 9 ఎకరాల భూమి ఉండాలి, 5 ఎకరాలు ఒక సర్వే నెంబర్లో
నెంబర్లో ఉంటుంది, 417లో 418లో 4 ఎకరాల భూమి ఉంటుంది. ఈ భూమికి సంబంధించి ఇవాళ 3 ఎకరాల భూమిని 2006లో సాగు చేసుకోవడానికి ఇలా వేరే వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. ఇక 6 ఎకరాల భూమి మిగిలింది. 2013లో రెడ్డిశెట్టి శ్రీనివాస్, ఇప్పుడున్నటువంటి డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారికి, అట్లాగే రాగుల ఐలయ్య అనే ఒక పెద్ద మనిషి, వీళ్ళిద్దరికీ 2013లో 4 ఎకరాల భూమి ఇద్దరికి కలిపి వాళ్ళకు ఈయన సార్ ఇవ్వడం జరిగింది. కష్టార్జితంతో సంపాదించినటువంటి ఆ భూమిని వీళ్ళకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ రకంగా తర్వాత 37 గుంటల భూమి 2014లో నారాయణ మహాలక్ష్మి ఇద్దరికి కలిపి భద్రయ్య మన సార్ ఇచ్చారు. వీరిరువురికి వేర్వేరుగా డాక్యుమెంట్ కూడా చేసించారు. కానీ హఠాత్తుగా మహాలక్ష్మి, మేము ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ప్రజలారా, జవహర్ నగర్ ప్రజలారా, అక్కడ భూమి ఉన్నది కానీ కొందామని మీకు అమ్ముతారు, కానీ దాని వెనుక లిటిగేషన్స్ ఎన్నో ఉంటాయి. కాబట్టి ప్రజలు మోసపోవద్దు. రేపు భవిష్యత్తులో ఏందని క్లారిటీ ఉంటేనే, ఇప్పుడు మనకు హైడ్రా వచ్చిన తర్వాత ఎన్ని డిపార్ట్మెంట్ల యొక్క పర్మిషన్ ఉంటే ఇల్లు కావాల్సి వస్తుందో మీకు తెలుసు. ఇరిగేషన్ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటు, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పర్మిషన్లు, ఎన్ఓసీలు, ఇట్లా రకరకాలుగా తెచ్చుకున్నాక మాత్రమే ఇల్లు కట్టాలని హైడ్రా ఒక నూతనంగా కొత్త ఒరవడిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మీరు రేపటి దినంలో భద్రయ్య కాలనీలో ఎవరన్నా ప్లాట్ల క్రయ విక్రయాలు అమ్మేటోళ్ళ విషయంలో మీరు జాగ్రత్త పడాలనే మా జర పైలం టీవీ, జర బలగం టీవీ మీ ముందు ఈ వార్తా అంశాన్ని తీసుకొస్తుంది. ప్రజలు మోసపోదని చెప్పేసి ఇక్కడ ఒక లిటిగేషన్ ఉంది. మహాలక్ష్మి తర్వాత నారాయణకు సంబంధించి ఇదే సారు ఇలా రెడ్డిశెట్టి శ్రీనివాసు తర్వాత పైన ఉన్నటువంటి మన రాగుల ఐలేకు 2013లో 4 ఎకరాల భూమిని ఇచ్చిన క్రమంలో, తర్వాత మిగిలిన దాంట్లో 37 గుంటలు 2014లో నారాయణ మహాలక్ష్మికి ఇద్దరికి కలిపి ఈ భద్రన్న ఇలా ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో వీరిరువురికి వేరువేరుగా డాక్యుమెంట్ చేసి 37 గుంటల భూమిని ఇచ్చారు. కానీ తర్వాత మహాలక్ష్మికి ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఏర్పడంతో, నాకు వద్దయ్యా ఈ భూమి, ఇక మీ భూమి మీరే తీసుకోండి అని చెప్పేసి ఎవరైతే ఈ భద్రయ్య సార్ ఆ భూమి చేసి ఇచ్చిన డాక్యుమెంట్ ఇచ్చాడో డాక్యుమెంట్ తిరిగి ఇవ్వడంతో ఆమె పైసలు ఆమెకి ఇచ్చాడట. అయితే ఆ ఇచ్చిన తర్వాత అసలు లిటిగేషన్ ఇప్పుడు ఏమొస్తుందంటే, ఇక్కడ నారాయణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సదరు నారాయణ వ్యక్తి దగ్గర మహాలక్ష్మి తిరిగి తను తీసుకున్నటువంటి భూమిని ఇదే భద్రయ్య సార్కి ఇచ్చిందో, అయితే ఈ నారాయణ అనే వ్యక్తి ఏం చేస్తుండో అందులో ప్లాట్లు చేసి అమ్మేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. రేపు ప్రజలు మోసపోవద్దు. నేను అమ్మిన వ్యక్తిని కష్టార్జితంతో నేను వాళ్ళకి ఇచ్చిన వ్యక్తిని మహాలక్ష్మికి సంబంధించినటువంటి ఆ 37 గుంటల భూమిలో 18.5 గుంటలు నారాయణకు, 18.5 గుంటలు ఇవాళ ఈ మహాలక్ష్మికి ఇచ్చాను. మహాలక్ష్మి రిటర్న్ నా డాక్యుమెంట్ నాకు ఇచ్చేసింది, ఆమె పైసలు ఆమెకి ఇచ్చేశాను. ఆ విషయంలో ఎవరన్నా ప్లాట్లు కొంటే అది కిరికిరిలో ఉంది, వివాదంలో ఉంది, మోసపోవద్దు అని చెప్పడానికి కూడా మీ ముందస్తుగానే ఇంటిమేషన్ ఇస్తున్నారు. కాబట్టి జవహర్ నగర్ ప్రజలారా, ఎవరైనా ఈ ప్లాట్ విషయంలో, ఈ సర్వే నెంబర్లో 417-18కి సంబంధించిన సర్వే విషయంలో మహాలక్ష్మికి సంబంధించినటువంటి 37 గుంటల్లో 18.5 గుంటల వివాదం ఉంది. జాగ్రత్త, కొని మోసపోయారు. అన్ని క్లియర్ టైటిల్ ఈ సార్ దగ్గర ఎన్ఓసి తీసుకున్నాకనే, అంటే సార్ క్లియర్గా ఏదైనా రాసిస్తేనే అది ఫైనల్గా ఉండేటటువంటి పరిస్థితి ఉందని ఇలా పాపం ఎవరో భూమి ఇల్లు కడదాం నీడ కోసం అనుకునే వాళ్ళు మోసపోవద్దని చెప్పేసి సార్ మనం ముందుకు రావడం జరిగింది. తర్వాత ఇట్లా అనేక రకాలుగా సారు ఈ రకంగా ఇదవుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి సార్తో కూడా మాట్లాడదాం. సార్, మీరు కుషాయిగూడ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఎప్పుడు కంపెనీ పెట్టారు? అక్కడ ఎంతమందికి ఉపాధి కల్పించారు? 1978లో కంపెనీ పెట్టాను. అంతకుముందు నేను బాంబేలో కంపెనీ పెట్టి ఎన్టీ రామారావు టైంలో ఇక్కడికి రండి, నేను ఇండస్ట్రీ నెలకొల్పండి అంటే నేను ఇక్కడికి వచ్చేసా. ఎన్టీ రామారావు పీరియడ్లో టీఐఐసి అనే ఒక ఇండస్ట్రియల్ని పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు టీఐఎస్సి, అప్పుడు ఏపీఐఎస్సి
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అని చెప్పేసి పరిశ్రమలను నెలకొల్పడానికి కుషాయిగూడలో ఒక ఇంజనీర్ పట్టభద్రుణ్ణి ఇలా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇతన్ని ఆహ్వానించి ఒక అర్హుడికి అక్కడ ఒక పరిశ్రమ నెలకొల్పడానికి అవకాశం కల్పించడంతో ఈసారి వందలాది మందికి ఉపాధి చూపిస్తూనే తన కష్టార్జితంతో ఇక్కడ భద్రయ్య కాలనీ ఏదైతే సంతోష్ నగర్లో ఉందో భద్రయ్య కాలనీ తన పేరు మీద పిలిచినటువంటి కాలనీలో ఇవాళ భూమిని కొనడం జరిగింది. మొత్తం 9 ఎకరాల భూమి కొన్నాడు. ఆ భూమిలో ఇప్పటికి చాలా స్థిర నివాసాలు కూడా ఏర్పాటు చేసుకొని చాలామంది ఉంటున్నారు. ఎందరికో నీడ కల్పిస్తుంది. కానీ మిగిలిన ప్లాట్లు ఇప్పటికట్లే ఉన్నాయి. తర్వాత మనం కొంత డీప్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్లాట్లు కొనేవాళ్ళు క్రయ విక్రేతలు ఇప్పటికే ఈ విషయాన్ని కూడా క్లియర్ చేసుకోవాలి. అయితే మహాలక్ష్మి రిటర్న్ ఇచ్చేసింది. నారాయణ పేరు మీద కేవలం 18.5 గుంటలే ఉంటుంది. ఇక్కడ సంబంధించినటువంటి సర్వే నెంబర్లో 417-18 సంబంధించిన సర్వే నెంబర్లో. తర్వాత మహాలక్ష్మికి డబ్బులు ఇచ్చేసిండు. దీంతో ఆ డాక్యుమెంట్ కూడా ఆమె ఇచ్చేసింది భద్రయ్య సార్కి. ఆ తర్వాత 2 గుంటలు భద్రయ్య సార్ దగ్గర పనిచేసినటువంటి ఒక మేస్త్రి, పాపం తిరుపతి ఒక నమ్మకస్తుడైన మేస్త్రి, తన దగ్గర పనిచేసినందుకు సార్ ఏం చేసినంటే దానం రూపకంగా ఆయనకు క్రీస్తుశేషుడు తిరుపతి మేస్త్రికి 2 గుంటల భూమిని ఇవ్వడం జరిగింది. తర్వాత 2 గుంటల భూమిని సారు తిరుపతి ముందున్నటువంటి జాగాలో కూడా ఇంకోరికి 2 గుంటల భూమిని ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే చర్చి కోసం దానంగా 3 గుంటల భూమిని సారు ఆనాడు ఇవ్వడం జరిగింది భద్రయ్య కాలనీలో. ఇక అసలు విషయానికి వద్దాం. రాగుల ఐలయ్య రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఇద్దరు కలిపి 4 ఎకరాల భూమిలో 38 లక్షలు బాకీ ఉన్నారు ఈసారికి. ఇది ఏ సంవత్సరంలో ఇది రాసుకున్నారు? ఏ సంవత్సరంలో రాసుకున్నారంటే ఈ భూమికి సంబంధించి రెడ్డిశెట్టి శ్రీనివాసు తర్వాత రాగుల ఐలయ్య ఎప్పుడు ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు అనే విషయానికి మనం కొంత డీటెయిల్లోకి పోయేటటువంటి క్రమంలో 2013లో 4 ఎకరాల భూమిని రాగుల ఐలయ్య రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారలు వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు కలిసి తీసుకున్నారు. ఆ తీసుకున్న దాంట్లో ఎవరైతే సార్ కష్టార్జితంతో ఈ భూమి కొన్నాడో ఆ భూమికి సంబంధించి రాగుల ఐలయ్య రెడ్డిశెట్టి శ్రీనివాసులు ఇప్పటికీ 4 ఎకరాల భూమిలో 28 లక్షలు బాకీ ఉన్నారు ఆనాటి లెక్క ప్రకారం. మరి 2013కు సంబంధించినటువంటి భూధరలు ఏమిటి? 2024-25 సంవత్సరములో అడుగు పెడుతున్నాము. ఇప్పుడున్నటువంటి అమాంతంగా ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి భూముల ధరలు. మరి ఇప్పటికీ సార్కు ఇవ్వాల్సినటువంటి 38 లక్షల బాకీ రెడ్డిశెట్టి శ్రీనివాసులు ప్లస్ రాగుల ఐలయ్యలు ఇవ్వలేదట. మొత్తం 48,50,50,000కు ఇవాళ సారు 1 ఎకరం చొప్పున ఆనాడు విక్రయం చేస్తే ఆ సాగు చేసుకుంటున్నటువంటి భూమిని విక్రయించిండు సార్. సాగు చేసుకోవడానికి విక్రయించిండు సార్. ఈ భూమిని కూడా విక్రయిస్తే అందులో 1,94,00,000 2013లో అమ్మడం జరిగింది. తర్వాత అందులో 1.56 లక్షలు ఇచ్చిండ్రు. అంటే 1,56,00,000 ఇచ్చినట్ట వీళ్ళు. ఎవరు? రెడ్డిశెట్టి శ్రీనివాస్, రాగుల ఐలయ్య. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 38 లక్షలు ఆనాటి కాలం ప్రకారం ఇవ్వాల్సి ఉంది. కానీ పెట్టిన గడువు తీరిపోయింది. ఇప్పటికీ రావుల వీరిరువురు రెడ్డిశెట్టి శ్రీనివాసులు ప్లస్ ఈ రావుల ఇప్పటికీ ఎటువంటి సమాధానం చెప్తలేరు. సార్ ఆరోగ్యం క్షీణించింది. ముఖ్యంగా చూస్తున్నాం, మీకు చిత్రంలో చూపిస్తున్నాం. సార్ మెడిసిన్ వాడుతున్నారు. అమ్మగారిని కూడా మనం టీవీ స్క్రీన్పై కూడా మనం చూద్దాము. అమ్మగారు పరమపదించారు. అమ్మ సుధా రోజా ఇలా అమ్మగారు చనిపోయారు. పరమపదించినటువంటి తేదీ కూడా 2021 6వ నెలలో చనిపోయారు అమ్మగారు. ఈయన సతీమణి పోగానే కొంత ధైర్యం చెడినట్టు అయింది. ఆయన పంచప్రాణంగా తనలో సగమై ఇలా జీవించినటువంటి అమ్మ చనిపోవడంతో ధైర్యం చెడి సారీ ఇంకా ఇప్పటికి కూడా బెడ్ పాలైనటువంటి పరిస్థితి. ఈ టైంలో నన్ను ఎందుకు సతాయిస్తున్నారు మీరు? నేను మీకు న్యాయంగా ఇచ్చాను కదా. మీకు న్యాయంగా భూమి ఇచ్చినప్పుడు నాపై
పైసలు మీరు ఇవ్వాలి కదా. 2013లో ఈ ధర కట్టించి ఇస్తుంటే నాకు హాస్పిటళ్లకు డబ్బులు సరిపోతలేవు, నేను నానా కష్టాలు పడుతున్నాను, నాకు ఎవరు లేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడున్న నేను ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో ఉంటున్నారో నేను ఒంటరి వాడిని అయిపోయాను. నన్ను కొంత సహాయకుల చేదోడుతో నేను వాళ్ళకి ఏదో ఇంత ఇచ్చుకుంటూ వాళ్ళు నాకు వండి పెడుతున్నారు. ఈ టైంలో నన్ను వృద్ధుని నన్ను ఈ రకంగా మీరు మోసం చేయడం ఏంది? మీరు ఇస్తాన్న పైసలు కూడా ఇస్తలేరు. ఇప్పటికి కూడా ఇలా నాకు రావాల్సినటువంటి పైసలు ఇంకా బాకీ ఉంది. నా ఆరోగ్యానికి, నా హాస్పిటల్ ఖర్చులకు రోజు రోజుకు ఎన్నో పైసలు ఖర్చు అవుతున్నాయి. రోజు రోజుకు నేను క్షీణించిపోతున్నాను. మరి ధర్మము ఎక్కడిది? ధర్మము ఇంత కష్టార్జీయంతో నేను సంపాదిస్తే మీ మాట ప్రకారం నాకు ఇవ్వాల్సినటువంటి పైసలు మీరు ఎందుకు ఇస్తలేరని ఆవేదన చెందుతూ ఇలా జర పైలం టీవీ, జర బలగం టీవీకి సంబంధించినటువంటి న్యూస్ ఛానల్కు రావడం జరిగింది. సార్ని మనము అత్యంత గౌరవంగా రిసీవ్ చేసుకున్నాం. ఎందుకంటే ఎందరికో ఉపాధి చూపించినటువంటి తొలితరం ఇంజనీరు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పడ్డప్పుడు ఎన్ రామారావు పీరియడ్లో ఒక తొలితరం ఇంజనీర్. ఆ టైంలో ఎందరికో ఉపాధి కల్పించిన పేరు కుషాయగూడ ప్రాంతంలో సారుకున్నది. ఆ కష్టార్జితంతో సంపాదించినటువంటి డబ్బుతో ఇక్కడ భూమి కొంటే 9 ఎకరాల భూమి కొంటే మరి రాగుల ఐలయ్య, రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారులు ఇప్పటికీ ఎందుకు ఈ పెద్ద మనిషిని ఇబ్బంది పెడుతున్నారు? మిగిలిన పైసలు ఇవ్వచ్చు కదా. మరి ఈసారి శ్రేయోభిలాషులు కూడా ఏమంటున్నారు? 2013 ప్రకారం ఈ అగ్రిమెంటు ఇస్తే 6 నెలలకో ఇంకో 2 ఏళ్లకో ఇవ్వాలి. కానీ అమాంతం ఇప్పటికీ 10 సంవత్సరాలు అయిపోయి 11 ఒక దశాబ్దం పూర్తయి 11 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఒక దశాబ్దమే పూర్తయింది. ఇప్పుడు నాకు ఇవ్వాల్సినటువంటి పైసలల్లో నేను ఖచ్చితంగా ఆ భూమిని నా భార్య పేరు మీద నేనే సాగు చేసుకుంటాను. నా జ్ఞాపకార్థం నా సతీమణి ఎప్పటికీ నాకు కలలో వస్తుంది. ఆ కలలో రావడం ద్వారా మానసికంగా నేను కృంగిపోతున్నాను. ఇంకా హాస్పిటల్ బెడ్ పాలవుతున్నాను. నాకు ఎప్పటికీ కూడా ఒక బాధగా మిగిలింది అని చెప్పేసి ఇవాళ జవహర్ నగర్ ప్రజల ముందు తన గోడును వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ. ఖచ్చితంగా మరి ఎందుకు కొన్నప్పుడు సకాలంలో కష్టార్జితంతో కొన్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ ఎందుకు డబ్బులు సార్కు రావాల్సినటువంటి కష్టార్జితం డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? మరి ఆ రోజు రేటు ఈ రోజు రేటు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. ముఖ్యంగా జవహర్ నగర్ ప్రజల భద్రే కాలంలో మీరు ఇల్లు కొనాలంటే ఇక్కడ ఒక కిరికిరి ఉన్నది. ఇక్కడ వాళ్ళు కొన్నోళ్ళు సాఫ్ చేసుకోలేదు లెక్క. వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమికి సంబంధించినటువంటి అంశంలో ఇలా వాళ్ళు ఇంకా అనేక వివాదంలో ఉన్నది. మీరు కనుక ఇప్పుడు ప్లాట్లు కొంటే రేపు సార్ తరఫున వచ్చే వారసులు కూడా, ఒక కొడుకు అమెరికాలో ఉంటాడు, కొడుకు కోడలు, వారు వచ్చి కూడా దావా వేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి జాగ్రత్త పడండి. ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం, మోసపోకండి. ఇక్కడ ఈ పెద్ద మనిషికి న్యాయం జరిగిన తర్వాతనే అక్కడ క్లియరెన్స్ వస్తుందట సార్ చెప్తున్నాడు. కాబట్టి మీరు మోసపోవద్దని చెప్పి జర పైలం టీవీ జర పైలం చెప్తున్నది, బి అలర్ట్ చెప్తున్నది. బలగం టీవీ ఇవాళ తెలంగాణ బలగమే మీ అందరికి కూడా సార్ మీ భద్రే సార్ భద్రే కాల్ మీ బలగమై మీకు చెప్తున్నాడు. మీరు కొనొద్దు. ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఇంకా బ్యాలెన్స్ 38 లక్షలు రెడ్డిశెట్టి శ్రీనివాసు, రాగుల ఐలయ్య ఇయ్యాలనో బ్యాలెన్స్ అలా ఉండగా తిరిగి 28 గుంటలు 2016లో 24 గుంటలు అదే పాత రేటు ప్రకారం మొత్తం 29,10,000కు ఇదే భద్రయ్య సార్ ఇవ్వడం జరిగింది వారికి. ఇందులో ఎవరికి? రాగుల ఐలయ్యకు, రెడ్డిశెట్టి శ్రీనివాస్కు 2016లో మరొక అగ్రిమెంట్ కూడా జరిగింది. అందులో నుండి 11 లక్షలు మాత్రమే చెల్లించారట. 11 లక్షలే చెల్లించారట. 29,10,000కు గాను 2016లో ఇదే రెడ్డిశెట్టి శ్రీనివాస్, రాగుల ఐలయ్యలు ఇవాళ ఎంత భూమి సార్ దీనికి సంబంధించి 2016 అమ్మింది? అదే రేటు ప్రకారం చాలా ఉదార స్వభావుడు. భూమి ధరలు పెరుగుతున్నా 2016, 13 నుంచి 3 ఏళ్ల తర్వాత కూడా అదే రేటుకు సారు 29,10,000కు భూమిని ఇచ్చాడు. ఇందులో 11 లక్షలు మాత్రమే సార్ చేతిలో వెచ్చిరట. మిగతా 18 లక్షలు ఇవ్వలేదట 2016 నుంచి కూడా. ఇప్పుడు మనం స్పష్టంగా సోమ నరసింహారావు మాటలు విందాం. ప్లాట్ కొట్టాక సార్ రావడం జరిగింది. వీడికి వచ్చిండు తిరిగిండు. సార్ కూడా బదిలీ సార్ కూడా మళ్ళీ నారాయణ సార్ కూడా కొంత జాగిచ్చే ఉంటే కూడా ఆయన కూడా జాగా కొలతలు పెట్టి కూడా ఇవ్వడం జరిగింది. కొలతలు పెట్టి ఇచ్చినాక కూడా మళ్ళీ అద్దెకరం ఎకరం ఉంటే కూడా పాలడేరు బాపతి కూడా అద్దెకరం కూడా నారాయణ సార్ కాకుండా మళ్ళీ సార్ కూడా ఆయన ఏం చేసుకోరు, ఆయనకు సంబంధం ఆయన జాగట, ఆయన ఎవరికైనా దానం చేసుకోవచ్చు, దత్తం చేసుకోవచ్చు, అది మనకు అనవసరం విషయం. అది ఏం చేసుకోండు అద్దెకరం ఇచ్చుకోండు. ఇంట్లో 35 లక్షలు వచ్చేది నరసింహరావు అని నాకు ఫోన్ చేసిండు. ఇలా ఈ ల్యాండ్లో
సార్ నేను ఏమన్నా సార్ నువ్వు ఈ ల్యాండ్ లేని ఇళ్ళ పైసలు రాదు నువ్వు ఆ ల్యాండ్ ఎట్లా వచ్చింది సార్ అని నేను అడగడం జరిగింది సార్ను ఫోన్లోనే అడిగినాం సార్ మరి ఏమున్నా కూడా మరి ఇక్కడ లోకల్లో లీడర్ ఉంటాడు సార్ మరి శంకర్ గౌడ్ ఆయన ఉంటాడు మరి ఆయన దాన్ని పిలిపిద్దాం మీరు కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామని అని చెప్పడం జరిగింది సార్ కూడా నేను చెప్తే సరే తీయని సార్ అంతా లేకుండా మనం అంతా లేకుండా మొన్న ఏకదాం నుండి మా బామ్మారి ఈ చెట్ల కాడ 50 చెట్ల కాడ ఈ ప్లాట్ తీసుకొని కట్టుకుంటా అంటే ఆ రేకుల మీద అవి ఎందుకంటే పై వస్తున్నాయి కాబట్టి ఆ మండలు పక్క బాయలు ఉండి మనం ఏమి కొట్టేసుకుంటామని మీ ఇష్టం రా బాయ్ మాకు సంబంధం లేదని మేము వీళ్ళు యువతలకి ముగ్గు పోసుకొని కట్టుకుంటామని వాళ్ళు తీసుకున్నారు సార్కు 35 లక్షలు వచ్చే ఉందా 18 లక్షలు వచ్చే ఉందా అని ముజరాజ్ ఐలేదు తెలుసు కౌంట్ సీనియర్కి తెలుసు ₹1 వచ్చేది ఆయన ఎంత వచ్చిందో తెలుసు ఆయన ఎంతో బేరం చేసిందో డాక్యుమెంట్ ఐలేదు అని ఉంటుంది కోర్టు సీనియర్ అని ఉంటుంది ఇప్పుడు ఈ చిన్న ఈ గరీబ్ వాళ్ళని 2 లక్షలకు 3 లక్షలకు ప్లాట్ తీసుకున్న వాళ్ళకు ఇప్పుడు వచ్చి నేను నాది ప్లాట్ అని అందరు తీసుకొచ్చి ఇక్కడ సార్ కూడా చేస్తుండ్రు నేను కూడా సార్కి ఏం చెప్పడం జరిగింది సార్ నువ్వు ఏంటన్నా కష్టంగా కూర్చో సార్ నీకు డబ్బులు ఇప్పిస్తాం మేము బస్ స్టాండ్లో కూడా అందరు కూర్చుంటాం నేను ఏ లీడర్ని పిలువంటే ఆ లీడర్ని పిలిచి నీకు న్యాయం చేపిస్తా కాకపోతే ఏడికంటే ఆడికి వస్తాం సార్ నేను కూడా నీ డబ్బులు ఇప్పిస్తాను సార్ నేను కూడా నిలబడతాను నీతో పాటు నిలబడతాను సార్ అని నేను చెప్పడం జరిగింది సార్ ఏదో ఇప్పుడు వచ్చి నేను నా కోర్టు నేను సార్కి ఏదో అంటలేము ఎవరి డబ్బులైనా డబ్బులే ఇవాళ కోటీశ్వరుడు అయిందంటే జవహర్ నగర్లో గిసొంటి వాళ్ళకు డబ్బులు కొట్టే కోట్లు వేసి గోవాలలో బిల్డింగ్లు కొంటుడు గోవాలలో కాంప్లెక్స్లు కొంటుడు ఒక్కొక్కడు. ఇప్పుడు విన్నారు కదా సోమన్ నరసింహ ఒక నాయకుడు చెప్పినటువంటి మాటలు స్పష్టంగా ఎవ్వరు ఏదైనా మరి పెద్ద మనిషికి మాత్రము రాగుల ఐలయ్య రెడ్డిశెట్టి శ్రీనివాసులు అయితే ఖచ్చితంగా సమయానికి కేటాయించాల్సిందే. కానీ అక్కడ సోమ నరసింహన్న చెప్తున్నట్టు ఇంకొక పరిస్థితి ఉంది. సార్ అట్లాంటి వాడు కాదట. ఇప్పటి వరకైతే నా పేరు మీద నా కష్టార్జితంతో ఏదైతే నేను ఎందరు వందలాది మందికి ఉపాధి చూపించి ఇంజనీర్గా కూడా పారిశ్రామిక వాడలో పరిశ్రమ పెట్టి దాని కష్టార్జితంతో వచ్చినటువంటి సొమ్ముతో 9 ఎకరాల భూమి నేను కొన్నాను. ఆ భూమిలో ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఇల్లు కట్టుకొని ఒక నీడగా ఉన్నారో వాళ్ళందరూ చల్లగా బతకాలని సారు కోరుతున్నారు. మీరు ఏమన్నారు సార్? ఇదే అన్నారు కదా? అదే అంటున్నారా? అదే అంటున్నా. మీరందరూ చల్లగా బతకండి, మీ జోలికి మేము రాము. మిగిలిన ప్లాట్లు మిగిలిన స్థలాలు ఉన్నాయో దానికి సంబంధించి నాకు రావాల్సిన న్యాయమైన నా కష్టార్జితం నాకు రావాలని సారా ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా జవహర్ నగర్ ప్రజలారా, ముఖ్యంగా మన అక్కడున్నటువంటి ఆ బస్తీ ప్రజలారా, మీకు ఒక విన్నపం. సార్ కూడా ఎక్కువ ఆయాసం వస్తుంది సార్కు మాట్లాడాలంటే. ముందే సబ్జెక్టు నాకు చెప్పడం జరిగింది. ఆ సబ్జెక్ట్ని నేను సార్ తరఫున నాకు గొంతుగా వినిపిస్తున్నాను. ఆరోగ్యం మంచిగా లేదని సార్ చెప్తున్నాడు. నేను పాయింట్అవుట్ చేసుకొని ఈ విషయాన్ని ముందు చెప్తున్నాను. ఎందుకంటే పెద్ద మనిషిని చూస్తే నాకు కూడా చాలా బాధ అనిపిస్తున్నది. ఎవరూ లేరు, ఒంటరి అయిపోయినటువంటి పరిస్థితి. అమ్మ ఎప్పుడైతే తనువు చాలించిందో సరోజనమ్మ, ఆ తర్వాత ఒంటరి అయ్యారని అభద్రతా భావానికి ఫీల్ అవుతుండు. ఏ క్షణంలో నాకు ఏమవుతుందో హాస్పిటల్ ఖర్చులకు నా దగ్గర డబ్బులు లేకుండా ఆయన నా పైసలు నాకు ఇవ్వండి అయ్యా. ఇప్పటి వరకు ఏదైతే ఆ నగర్లో స్థిర నివాసం భద్రయ్య కాలనీలో స్థిర నివాసం వేసుకొని నా పేరు మీద ఒక కాలనీ వెలిసింది. వాళ్ళందరూ చల్లగా బతకండి. మీతో ఎటువంటి పేచి లేదు. మీకు ఏ ఎన్ఓసి ఇవ్వమన్నా నేను ఇచ్చేస్తా. ఇప్పటివరకు ఈ రోజు వరకు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు నేను మీకు అండగా ఉంటా. నేను మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టను. మీరు నన్ను కాపాడుకోండి అయ్యా, మీరు నన్ను కాపాడుకోండి. మీరు ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఇల్లు గుంజుకుంటాడట భద్రయ్య సారు. మీరు ఇల్లు గుంజుకునే ఉద్దేశం ఉందా సార్? లేదు. సార్కు ఇల్లు గుంజుకునే ఉద్దేశం కూడా లేదట. వాళ్ళ జోలికి నేను వెళ్ళను. వాళ్ళు చల్లగా బతకాలే. నా భద్రయ్య కాలనీ నీడలో చల్లగా బతకాలి. నా పేరు నా భార్య యొక్క జ్ఞాపకార్థం ఇగో యాప చెట్లు కూడా అమ్మ పెట్టింది. సరోజనమ్మ మన చిత్రంలో చూస్తున్నాం. యాప చెట్లు కూడా సరోజనమ్మ పెట్టింది. కానీ ఇక్కడ ఒక ఘోరమైనటువంటి పరిస్థితి జరిగింది. ఏంది ఆ పరిస్థితి అంటే అమ్మ పోయిన కానించి గుండె జారినటువంటి భద్రయ్య సార్ ఇవాళ అమ్మ జ్ఞాపకార్థం ఆమె చేతితో పెట్టినటువంటి చెట్లను కొట్టేశారట వీళ్ళు. అరే, ఒక యాప చెట్టును కొట్టాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క ఒక పర్మిషన్ ఉండాలి. ఒక జ్ఞాపకార్థము ఆ జాగా అమ్మ జ్ఞాపకార్థము ఆ మిగిలిన జాగా యాప చెట్టు పరిసరాల్లో ఈ సారు ఆధీనంలోనే ఉంది, ఇప్పటికీ ఉంది. అది ఎవ్వరి పేరు మీద కూడా అగ్రిమెంటు చేసి ఇవ్వలేదు. ఎవ్వరి పేరు మీద కూడా చేసి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం, ఎవ్వరి పేరు మీద ఈ స్థలాన్ని అగ్రిమెంట్ చేసుకున్నా అమ్మ జ్ఞాపకార్థం, తన సతీమణి జ్ఞాపకార్థం, కీర్తిశేషు సరోజనమ్మ జ్ఞాపకార్థం ఆ చెట్టు పెట్టుకుంటే ఇంత నిర్దాక్షిణంగా కొట్టేస్తారా అని వచ్చి ఏడ్స్తుండు మా సమక్షంలో. సార్ది ఒకటే ఏడుపు.
అరే జ్ఞాపకార్థం నా కష్టార్జితంతో మేము కొన్న ఆస్తిలో మా కళలు చెట్టును కూడా చెట్టుపై ప్రతాపం చూపిస్తారా, ఎందుకు కొట్టేశారు చెట్టు అని చెప్పేసి ఏడ్చి మా జ్ఞాపకాలను చెరిపేశారు, మా యొక్క కష్టార్జితాన్ని చెరిపేస్తున్నారు. ఇక నేను ఊకోను అయ్యా, ఎవరైతే భద్రయ్య కాలనీలో ప్రజలు నివసిస్తున్నారో వారందరూ కూడా మీరు చక్కగా ఇప్పటివరకు ఇల్లు కట్టుకున్న వాళ్ళు మీ తెరువు మేము రాము, మీకు అండగా నిలబడతాం, మీకు ఎన్ఓసి కావాలంటే ఎన్ఓసి, ఎటువంటి అభ్యంతరకరమైనటువంటి అంశాలు ఉంటే నేను వచ్చి రాసిస్తా, మీరు పైలం చల్లగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ మిగతా మాటలు వినొద్దని సారు చెప్తూనే నాకు ఏదైతే ఇప్పుడు రెడ్డి శెట్టి శ్రీనివాసు అండ్ ఈ రాగుల ఐలయ్యలు ఎవరైతే ఉన్నారో ఆనాడు ఖరీదు ప్రకారం 2013లో నేను భూమి అమ్మితే ఇప్పటికీ వాళ్ళకేసి నాకు ఇవాళ పైసలు రాలేదు, ఇంకా చాలా బ్యాలెన్స్ మిగిలే ఉంది. అట్లాగే 2016లో నేను భూమి అమ్మితే అందులో బ్యాలెన్స్ మిగిలే ఉంది. వాళ్ళు ఎంతవరకు ఆనాడు ప్రకారం ఇచ్చారో ఆ బ్యాలెన్స్కు తగ్గట్టే ఆ భూమిని వారికి ఇస్తాను, ఎందుకంటే ఇప్పటికీ నన్ను సతాయిస్తున్నాను. మిగిలిన భూమిని నా యొక్క ఆరోగ్యం బాగు చేసుకోవడానికి, నేను నా యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, నేను నా యొక్క ఖర్చుల నిమిత్తం నాకు సేవ చేస్తున్న నా శ్రేయోభిలాషుల నిమిత్తము ఆ యొక్క డబ్బుతో నాకు చాలా ఉపయోగం ఉన్నది. అందుకే నేను తిరిగి ఆ యొక్క భూమిపై ఎవరిని కూడా కాలు పెట్టకుండా చేయబోతున్నానని చెప్పేసి సారు ఒక సున్నితంగా చెప్పుతున్నటువంటి పరిస్థితి. సార్ మీరు ఏం చెప్పాలని కోరుకుంటారు చెప్పండి. ఇదే ఏం చెప్పాలంటే నా డబ్బులు నాకు వస్తే బాగుంటుంది, ఆ ఖాళీ జాగాలు ఏమంటున్నా అది నేనన్నా తీసుకుంటా. సార్ మీరు 2013లో అమ్మినటువంటి రెడ్డి శెట్టి శ్రీనివాస్ రావుల ఐలేకు భూమి అయితే అమ్మారు, అందులో ఎన్ని లక్షలు ఇచ్చారు, ఎన్ని లక్షలు బాగున్నారు? ఇప్పుడు 37 లక్షలు బాకీ ఉన్నాం. ఇప్పుడు 37 లక్షలు బాకీ ఆనాటు తేదీ ప్రకారం. తర్వాత 2016లో కూడా మీరు రెడ్డి శెట్టి శ్రీనివాసులకు అండ్ రాగుల ఐలేకు అమ్మారుగా, అలా ఎంత బాకీ? అందులో 18 లక్షలు. 18 లక్షలు ఇప్పటికి ఇవ్వలేదు. మరి ఏండయ్యా పెద్ద మనిషి ఇదైతుండు, ఈయన కొద్దిగా బాగా బాధలో ఉన్నాడు, ఈయన ఒంటరి అయిపోయాడు. సరోజనమ్మ తన సతీమణి క్రీస్తురాలు చనిపోయిన తర్వాత, ఆమె మరణించిన తర్వాత ఒంటరి అయిపోయి అభద్రతా భావానికి గురవుతున్నాడు. మరి కష్టార్జితాన్ని ఇట్లా చేస్తున్నాను దుఃఖిస్తున్నాడు, ఏడిపై మిగిలింది అంటున్నాడు. మరి ఇప్పుడు ఆ తేదీ ప్రకారం ఇస్తే కూడా సరైంది కాదంటున్నారు సారు శ్రేయోభిలాషులు స్నేహితులు, అంతేనా సార్? అవును. ఏమంటున్నారు మీరు? అది సరైనది కాదు, అది ఎట్లా ఇచ్చినా సరైనది కాదు. ఇప్పుడు ఇచ్చినా ఆ రేటు ప్రకారం ఎట్లా ఇస్తారు? మీరేమో అత్యధికంగా బయట అమ్ముకుంటున్నారని మాకు తెలిసింది. ఆ రేటు ప్రకారం ఇస్తే ఎట్లనయ్యా? 2013 ఎక్కడా, తర్వాత 2016 ఎక్కడా, 2024-25 ఎక్కడ? అంటే దశాబ్ద కాలం గడిచింది, దశాబ్దం గడిచిపోయి కూడా సంవత్సరం అవుతుంది. మరి ఏ రకంగా నాకు న్యాయం చేస్తారు అని సార్ ఏమంటారు? ఇప్పుడు ఒక చెంటే ఒక గుంటని నా ఉద్దేశం 10-15 లక్షలకు అమ్ముతున్నారు. ఒక గుంటను 10-15 లక్షలకు అమ్ముతున్నారు. ఎస్ రూపాయి కొని 10 రూపాయలకు అమ్మేటటువంటి బిజినెస్ నడుస్తుంది అక్కడ. చారాలకు కొని రూపాయికి అమ్ముతున్నారు. మరి ఏంటి పరిస్థితి అని సార్ బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇంకేమంటారు చెప్పండి. అదే కదా, నాకు డబ్బులు రావాలి, ఈ లెక్కల ప్రకారం ఈరోజు భూమి కూడా కావాలి. భూమి ఉంది కదా అక్కడ, భూమి ఉంది. ఆ భూమితోని మీరు ఏది అమ్మకు ఏదో జ్ఞాపకార్థం ఏదో చేద్దామనుకుంటారు. యాప చెట్టు కొట్టేసిన తర్వాత చూడండి, యాప చెట్టును కొట్టేసిన తర్వాత తీవ్రంగా మనస్తాపానికి గురైనరు భద్రయ్య సార్. ఎందుకంటే ఆ ఎప్పుడైతే ఈ యాప చెట్లను కొట్టేశారో, స్వార్థంతో కొట్టేశారో, నా పేరు మీద ఒక కాలనీ వెలిసింది కదా, నా కష్టార్జితంతో నేను పెట్టుకున్నటువంటి నా సతీమణి క్రీస్తురాలు నా భార్య పెట్టుకున్నట్టు చెట్లను ఎప్పుడైతే కొట్టేశారో నా గుండె పగిలినట్టు అయింది. ఖచ్చితంగా జ్ఞాపకార్థం మా మెమోరియల్ కోసము ఆ భూమి, నా భూమి నాకు కావాలి. మిగిలిన భూమి ఏదైతే ఎంతవరకైతే అగ్రిమెంట్ చేసి ఎంతవరకైతే డబ్బులు ఇచ్చారో అంతవరకే కట్ ఆఫ్ చేస్తా అంటుండు భద్రయ్య సార్. అంతవరకే కట్ ఆఫ్ చేస్తా. 2013 ప్రకారం ఎంత అయితే ఇచ్చాడో అంతవరకు అది కట్ ఆఫ్. మిగిలిన భూమి ఇది 2016లో ఎంతవరకు అయితే నాకు డబ్బులు చెల్లించారో అంతవరకే కట్ ఆఫ్. దశాబ్ద కాలం నడిచింది. దశాబ్ద కాలం నడిచి 2013కు ఇవాళ 2024 డిసెంబర్లో ఉన్నాం. 2025 వస్తుంది. అంటే ఒక దశాబ్దం మీద ఒక సంవత్సరం కాలం గడుస్తున్న నాకు ప్రాణం పోయే పరిస్థితుల్లో నేను చావు బతుకుల మధ్య ఉన్నా. ఇట్లాంటి టైంలో కూడా ఆదుకోరా, కనికరం లేదా? అందుకే 2013 కట్ ఆఫ్, 2016 కట్ ఆఫ్. రాగుల రెడ్డి శెట్టి శ్రీనివాసులు భూమి తీసుకున్నారో అదే కట్ ఆఫ్గా తీసేసి ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారం మిగిలిన ఆనాడు ఏ రేటుకి
ఎంతకైతే ఎంతైతే ఇచ్చిర్రో అంత న్యాయంగా వాళ్ళకి ఇస్తాం, న్యాయబద్ధంగా వాళ్ళకి ఇచ్చి మిగిలిన భూమి మాత్రం నేనే ఉంచుకుంటా అంటున్నాను. అంతేనా? అంతే అంతే. అట్లా ఏమంటున్నారు? 2013లో వాళ్ళు ఎంత మేరకు ఇచ్చారు అంతే అంత పేరు మీరు చెప్పండి వివరంగా. అదే మిగతా నాకు ఈ రోజు నాకు భూమి ఉంది, నేను అమ్ముకుంటా, నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా. ఈరోజు నడిచే మార్కెట్ రేట్ ప్రకారం నేను ఇచ్చుకుంటా. ఎస్, ఇది భద్రయ్య సారు అంటున్నారు. నా పేరు మీద ఒక బస్తీ వెలిసింది, ఇప్పటికు స్థిర నివాసం ఏర్పరచుకొని ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ ఎటువంటి బాధలు పడకండి. ఎందుకంటే ఇలా సోమ నరసింహారావు ఒక మాట అన్నాడు, ఇలా సార్ వచ్చి ఇల్లు తీసుకుంటా అది తీసుకుంటా అంటే కుదరదు అని అంటున్నాడు. ఇట్లా ఈ రకంగా మిస్గైడ్ చేయకండి. ఎందుకంటే ఇల్లు కట్టుకొని ఇట్లా స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఒక నీడ కింద వాళ్ళు ఉంటున్నారో ఆ నీడని నేను డిస్టర్బ్ చేయను, ఆ గూడుని డిస్టర్బ్ చేయను. వాళ్ళకు అండగా నిలబడతా, వాళ్ళకి ఎటువంటి ఎన్ఓసి కావాలన్నా ఇస్తా, వాళ్ళకు అండగా నేను ఉంటా, ఆ గూడు చెదరనీయను. కానీ నన్ను ఇప్పటి వరకు జాప్యం చేసి దశాబ్దం పైగా ఉన్నటువంటి నాకు రావాల్సినటువంటి డబ్బును ఇవ్వలేదు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఎంతవరకు అయితే ఎన్ని డబ్బులలో అయితే అగ్రిమెంట్ చేసుకున్నానో ఎంతైతే ముట్టాయో అదే కట్ ఆఫ్గా ముట్టిన తేదీని డిక్లేర్ చేస్తూ ఏ రోజైతే ఇచ్చారో ఆ దాని ప్రకారము వాళ్ళు ఆ రోజు ధరగట్టి ఒక ఎకరానికి ఎంత ధరగట్టారో ఆ ఎకరానికి ధరగట్టినటువంటి అంశంలో ఇవాళ అంతవరకే వాళ్ళకి ఇస్తాను. 2013 కట్ ఆఫ్, 2016 కట్ ఆఫ్. ఆ 2016లో ఎప్పుడు ఇస్తానైతే అగ్రిమెంట్ రాసుకున్నారో అదే కట్ ఆఫ్గా చేసుకుంటాము. కానీ ఇక మాత్రం గుంట భూమి కూడా నేను వదిలిపెట్టను. ఖచ్చితంగా నేను చావు బతుకుల మధ్యలో ఉంటే ఎవరొచ్చి కూడా నాకు రావాల్సిన పైసలు రానిస్తలేరు. ఈ రకంగా పోలీస్ స్టేషన్లలో కూడా ఈ వివాదం కొనసాగింది. పోలీస్ స్టేషన్లో కూడా గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ నన్ను ఇప్పటికీ ఒక నేను అసలు వృద్ధాప్యంలో ఉన్నాను, ఇలా రోగాల పాలయ్యాను, నాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు కనుక ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇవాళ నా సతీమణి మెమోరియల్గా నేను సుధా రోజా మెమోరియల్గా నా సతీమణి జ్ఞాపకార్థం ఆ భూమిని నేను స్వాధీనం చేసుకొని నేను మళ్ళీ ఆ కట్ ఆఫ్ తేదీగా రెడ్డిశెట్టి శ్రీనివాస్ రాగుల ఏదైతే ఎంతుందో అంతవరకే పరిమితం చేస్తున్నాను. మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఆ విషయం పట్ల కూడా నేను ఆ భూమిని పరిమితం చేస్తూ ఈ రకంగా నేను మళ్ళీ నా యొక్క కొత్త విషయాన్ని ప్రజల ముందు పెడుతున్నారని చెప్పేసి ఇవాళ స్పష్టంగా సారు ఇది పేర్కొంటున్నారు. కాబట్టి నారాయణ మహాలక్ష్మి సంబంధించిన విషయంలో 18.5 గుంటలు ఏవైతే 34 గుంటలకు సంబంధించిన భూమి ఏమవుతుందో 38 గుంటలకు సంబంధించినటువంటి భూమి ఏమవుతుందో ఆ భూమి విషయంలో మాత్రం జాగ్రత్తనయ్యా. ఈ సర్వే నెంబర్లో ఆ భూమి విషయంలో ఎవరైనా కొనేవాళ్ళు మోసపోవద్దు. 37 గుంటలకు సంబంధించిన దాంట్లో 18.5 మహాలక్ష్మికి 18.5 నారాయణకు. కానీ ఇవాళ నారాయణ మొత్తం నాది అంటే నమ్మే స్థితి లేదు, నమ్మకండి. ఎందుకంటే మహాలక్ష్మి తిరిగి తన డాక్యుమెంట్ ఇచ్చి తన పైసలు తనకు ఇచ్చాను. మహాలక్ష్మికి డబ్బులు ఇచ్చారా సార్ మీరు? పైసలు ఇచ్చారు. ఆమెకు మీరు చేసిన అగ్రిమెంట్ మీకు ఇచ్చిపోయిందా? అంటే మహాలక్ష్మికి నేనైతే ఇచ్చానో ఆమెకు నేను డబ్బులు ఇచ్చాను, తిరిగి ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు వద్దన్నదో ఆ వద్దన్నందుకు తిరిగి ఆమె డాక్యుమెంట్ నేను రాసిన డాక్యుమెంట్ ఆమె నాకు ఇచ్చింది, ఆమె డబ్బులు ఆమెకు ఇచ్చాను. ఇక్కడ నారాయణ రేపు ఎవరికైనా అమ్మ చూస్తే మాత్రము జాగ్రత్త, ముందు వెనుక చూసుకోండి, ఎందుకంటే అది వివాదంలో ఉందని సార్ తెలియజేస్తున్నారు. జర పైలముల్లో బీ కేర్ఫుల్. సార్ ఫుల్ అథారిటీతో ఉన్నాడు. ఇగో పాస్బుక్ సార్, ఇదేంటి పాస్బుక్కేనా? పాస్బుక్ సార్ పేరు మీద ఆ 9 ఎకరాల భూమి ఎక్కడైతే సారు కొన్నటువంటి భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక సర్వే నెంబర్, మన భద్రయ్య కాలనీలో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్లో 417 418 సంబంధించి సారు పేరు మీద ఉన్నట్టు ఒక పాసు పుస్తకము ఆనాటి కాలందే. తర్వాత దానికి సంబంధించి దీన్ని ఏమంటారు సార్? పహానీస్. ఇగో ఫుల్ అథారిటీతో ఉన్నాడు సార్ రెవెన్యూ పరంగా. దీనికి సంబంధించినటువంటి పహానీ సారీ సార్ ఇట్లా ఒకటి మళ్ళీ అతికియండి పోయినాక దీనికి సంబంధించినటువంటి పహానీకి సంబంధించి ఇట్లా ఇగో అది మధ్యలో కట్ చేయట్లా. దీనికి సంబంధించినటువంటి ఏం సార్ ఇది? పానీయా?
పహనీ రికార్డుతో సహా సార్ పహనీ రికార్డుతో సహా సార్ పేరుపై ఉన్నది. పహనీ రికార్డుతో సహా జర పైలం భద్రయ్య కాలనీలో ఉంటున్నటువంటి జనం పైలం ఇంకా పూర్తిగా సారు అథారిటీ ఇయ్యలే వాళ్ళకి. ఎవరెవరైతే ఆ భూమిని కొన్నామని ప్లాట్లుగా మార్చి మీకు అమ్మారో వాళ్ళందరికీ ఇంకా పూర్తిగా వాళ్ళ చేతిలో పెట్టలే. సార్ చేతిలో తాళం ఉన్నది. ఆ తాళమే ఇవన్నీ అసలు సిసలైనటువంటి డాక్యుమెంట్స్ సార్ చేతిలో ఉన్నటువంటి పరిస్థితి. జర పైలముల్లో ఎప్పుడైతే రాగుల ఐలయ్య రెడ్డిశెట్టి శ్రీనివాసులు క్లియరెన్స్ సార్ దగ్గర తీసుకున్నప్పుడు ఒక అధికారికంగా ఉంటుంది. అట్లాగే నారాయణ మహాలక్ష్మి రెడ్డిశెట్టి శ్రీనివాస్కు సంబంధించినటువంటి అగ్రిమెంటు 2013లో చేసుకుంటున్నటువంటి అగ్రిమెంటు రావుల ఐలయ్య రెడ్డిశెట్టి శ్రీనివాసులు ఏదైతే సార్ దగ్గర తీసుకున్నారో 2013లో 4 ఎకరాలు తీసుకున్నారో దానికి సంబంధించినటువంటి అగ్రిమెంటు ఒరిజినల్ అగ్రిమెంటు డాక్యుమెంట్ సార్ వద్ద ఉన్నది. అందులో సార్కి ఇప్పటికీ ఇచ్చి ఇంకా చాలా వరకు డబ్బు రావాలి. ఆ డబ్బును ఆపారు. ఆ రోజు విలువ ప్రకారం నేను అసలు ఒప్పుకోను, నేను ఇంత వంచనకు గురైనాను సార్ అంటున్నారు. కొనేవాళ్ళు జర పైలముళ్ళయ్యో, కొన్నవాళ్ళు కూడా పైలముళ్ళయ్యో, ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే నేను నీడగా అండగా ఉంటా అంటున్నాడు. ఇకపై కట్టుకునే వాళ్ళు మోసపోవద్దు, నాది క్లియర్ అయినాకనే ఏదైనా చేయొచ్చు. జర పైలముళ్ళయ్యో భద్రయ్య కాలనీ వాసులారా, మీరు ఇల్లు కట్టుకున్న వాళ్ళు మంచిగా ఉండండి. మీ అందరికీ నా దీవెనలు, నేను మీకు అండగా ఉంటా. కానీ నా సతీమణి సరోజ ఎప్పుడైతే ఒక చెట్లు పెట్టిందో ఆ యాప చెట్లను నరికివేశారో నా మనసు విరిగింది, నా గుండె గాయమైంది. ఆ మిగిలినటువంటి నాకు డబ్బులు చెల్లించకుండా మిగిలినటువంటి ఏదైతే ఉందో ఆ భూమి అంతా కూడా నా భార్య సతీమణి కీర్తిశేషురాలు సరోజ జ్ఞాపకార్థం ఉంచుకోబోతూ రేపు నాకు సేవలు చేసినటువంటి ఇప్పటికీ సేవలు చేస్తున్నటువంటి నాకు అండాగుండా ఉన్నటువంటి వాళ్ళకు మేలు జరిగే విధంగా నేను చేయబోతున్నానని సార్ చెప్తున్నాను. మీరేం చెప్తారు సార్? అదే మీరు చెప్పింది. ఇది రెడ్డిశెట్టి శ్రీనివాస్ రాగుల ఐలయ్యకు సంబంధించిన డాక్యుమెంటు. ఇంకా రెడ్డిశెట్టి శ్రీనివాస్ రాగుల ఐలయ్య సార్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. 2013 ఎక్కడ దశాబ్ద కాలం అయిపోయింది. ఇవాళ దశాబ్ద కాలం మీద 2 సంవత్సరాలు గడిచింది. ఇప్పటికీ ఆ డబ్బులు రాలేదు. నేను ఎంతవరకు అగ్రిమెంట్ చేసుకున్నా అంతవరకు వాళ్ళకు భూమి వదిలిపెట్టబోతున్నా. తర్వాత దీనికి నారాయణ అండ్ మహాలక్ష్మికి సంబంధించింది. మహాలక్ష్మి రిటర్న్గా సార్కి డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. నారాయణకు 18 గుంటలన్నరనే భూమి ఉంటుంది. సరోజమ్మకు నేనైతే ఇచ్చానో ఆమె తిరిగి నాకు వాపసు ఇచ్చిందో ఆమె డబ్బులు నేను ఇచ్చేశాను. ఆ భూమి నా సొంతం. ఆ 18.5 గుంటలు ఇలా ఎవరన్నా అమ్మ చూడాలని చూస్తే మాత్రం దానిపై వాళ్ళకి చట్టరీత్యా చర్యలు ఉంటాయి. మోసపోవద్దని ముందస్తుగానే సారు ప్రజలు మోసపోవద్దు, సామాన్యులు మోసపోవద్దు. నా భూమిపై ఎన్నో రకాల మోసాలు జరిగే అవకాశం ఉన్నది, నన్ను తిట్టుకోవద్దు ఎవరు కూడా అని ముందస్తుగా పైలం టీవీకి వచ్చి తన బలగం టీవీ ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఒక మంచి హృదయంతో వచ్చారు. జవహర్నగర్ ప్రజలు అర్థం చేసుకోవాలని వారు కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా అన్ని రకాల అథారిటీ కలిగి అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సార్ పేరు మీద ఉన్నాయి. ఈ సారు ఎన్ఓసి ఇస్తేనే ఆడ క్లియర్ అయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి జర పైలం ఇలా సార్కి ఈ వృద్ధాప్యంలో అండగా ఉందాం. తను కూడా అభ్యుదయకరమైనటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు తన సతీమణి జ్ఞాపకార్థం. ఇలా ఆ జ్ఞాపకార్థంలో ఆమె అసలు దుఃఖం ఆపుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. ఇలా మిగతా వాటికి మన బలగం టీవీ పైలం టీవీతో పాటు మిగతా సంస్థలు అండగా నిలుద్దామని పేర్కొంటూ చివరిగా ఏం చెప్తారు సార్ మీరు? నేను ఆఖరికి చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు వరకు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఎవరికి నేను డిస్టర్బ్ చేయను, న్యాయం చేస్తాను. కానీ ఎవరైతే కట్టుకోవాలనుకున్నారో వాళ్ళు నాకు నా పర్మిషన్ తీసుకోవాలి, ఎన్ఓసి తీసుకొని చేసుకోవచ్చు. అంటే సార్ ఏమంటున్నారంటే భద్రయ్య సారు, ఇప్పటి వరకైతే ఇల్లు కట్టుకొని నా పేరు మీద ఒక కాలనీ వచ్చిందో వాళ్ళు చల్లగా బతకండి, వారిని నేను మంచి చల్లగా చూస్తాను, మీ గూడుకు ఎటువంటి ఆటంకం కలిగించను, ఎవరైనా చెప్పినా వారి మాటలు వినకండి. నాకు ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సి ఉందో వాళ్ళు ఇంకా నాకు ఇవ్వలేదు, నా ఆరోగ్యం బాగలేదు. మిగతా ఇప్పుడు కట్టుకోవాలని చూస్తున్న ఎవరైతే ప్లాట్లు కొని ఇల్లు కట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారో వాళ్ళు మాత్రం జాగ్రత్త పడండి. నేను
ఎన్ఓసి ఇస్తేనే వాళ్ళకు క్లియరెన్సీ ఉంటుంది. కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్త పడండి అని సార్ అంటున్నారు. అంతే కదా? అంతే అంతే అంతే. రాగుల ఐలయ్య, రెడ్డిశెట్టి శ్రీను, ఇంకోటి ఆయన పేరు సోమన. ఆయన వాళ్ళ మాటలు వినకండి, ధైర్యంగా ఉండండి. వాళ్ళ మాటలు వినొద్దు, వాళ్ళ మాటలు నమ్మొద్దు. సార్ ఏమంటున్నారంటే రాగుల ఐలయ్య, రెడ్డిశెట్టి శ్రీనివాసు, తర్వాత సోమ నరసింహరావు ఇంకా నాకు రుణపడి ఉన్నారు. ఇవాళ రాగుల ఐలయ్య అండ్ రెడ్డిశెట్టి శ్రీనివాసులు ఇవాళ నాకు క్లియరెన్స్ మొత్తం ఇవ్వలేదు. మీ తరఫున నేను ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళ తరఫున మీ అందరికీ అండగా ఉంటా, కానీ వాళ్ళ మాటలు ఎవరు వినకండి, నేను ఎన్ఓసి ఉంటేనే అదంతా క్లియరెన్స్ ఉంటుందని వారు పేర్కొంటున్నారు.